మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారా? అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆపరేషన్ అయినా కానీ మళ్ళీ ఈ సమస్య తిరగబెట్టిందని బాధపడుతూ ఉన్నారా? అయితే దీనికి పూర్తి స్థాయిలో సాంప్రదాయ వైద్య విధానం అందుబాటులో ఉంది. సో అంతేకాకుండా ఎటువంటి మెడిసిన్ లేకుండా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుందని చెప్తున్న డాక్టర్లు. సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు ఫ్రమ్ సెకండ్ లైఫ్ నేచర్ కేర్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పులు అనే సమస్య ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటుందో, అంతేకాకుండా పూర్తిగా మారిపోతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా. సో మామూలుగా కూడా వాళ్ళు చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నామని ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి పనిని కూడా వాయిదా వేస్తూ ఉంటారు ఈ ఇబ్బంది వల్ల. సో మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది చిన్న వయసులోనే ఎందుకు చూస్తూ ఉన్నాము? సో సర్జరీ అయినా కానీ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉన్నాయి? సో ఈ ఇబ్బంది పడే వాళ్ళకి ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా, సాంప్రదాయ వైద్య విధానం ద్వారా పూర్తి స్థాయిలో ఈ సమస్యను తగ్గించవచ్చా? మంచి ప్రశ్నమ్మా. అండ్ ఒక రకంగా చెప్పాలంటే మోకాలు నొప్పి అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ జీవనంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక కామన్ సర్వసాధారణమైన విషయం. సో మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి అండ్ ఇప్పుడున్న సమస్య అంటే మనం ఒక రకంగా 50-60 ఏజ్ దాటిన వాళ్ళకే ఒకప్పుడు ఎక్కువగా ఈ విషయం మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లలకు కానీ, చిన్న అడల్ట్ ఏజ్లో కానీ చిన్న పిల్లలకు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కారణాలు ఏంటి? సో దీని పరిష్కారం ఏంటి అంటే ఆపరేషన్స్ చాలా మటుకు జరిగినా ఎందుకు దీనికి సంపూర్ణమైన పరిష్కారం చూపించలేకపోతా ఉన్నారు. సో ఒక రకంగా మోకాలు నొప్పులు అంటే చిన్న పిల్లలకి మనకు మోకాలు నొప్పులు వచ్చాయంటే ఏదన్నా ఒక అబ్నార్మల్ రీజన్ ఉండాలి. అంటే వాళ్ళకు కీళ్ళ వాతం కానీ లేకపోతే కిడ్నీలో ఏమైనా సమస్య వచ్చి యూరిక్ యాసిడ్ పెరగడం కానీ జరిగితే ఏమవుతుంది, ఆ కీళ్ళ వాతం వల్ల రోగనిరోధక శక్తి అంతా దాడి చేసి కీళ్ళని డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది. సో అది చిన్నపిల్లలకి జరగచ్చు, పెద్దవాళ్ళకి జరగచ్చు. అంటే అడల్ట్ ఏజ్లో కూడా వాళ్ళకి ఇంకా బోన్స్ పూర్తిగా అరిగిపోయే ఏజ్ కాదు. సో 20s, 30s, 40sలో కూడా. బట్ ఏదైనా అబ్నార్మల్ హెల్త్ కండిషన్ అంటే ఒక రకంగా కీళ్ళవాతమే చాలా పెద్ద సమస్య. లేదా మనం తినే రాంగ్ ఫుడ్స్ వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, మీట్ ఎక్కువ కన్సంప్షన్ చేసే వాళ్ళకి యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ మెల్లిగా చేరుకొని మీ కార్టిలేజ్ని డ్యామేజ్ చేయడము అండ్ మీ బోన్స్ లో ఉన్న కాల్షియం అంతా లాగేసి అక్కడ అంతా స్ట్రక్చరల్ గా డిఫార్మేషన్ చేసి అక్కడ అన్ని ముళ్ళులాగా మారిపోయి అంటే కార్టిలేజ్ ఉన్నా అది పొడుస్తూ ఉంటుంది, ముళ్ళులాగా తయారై ఆస్టియోఫైట్స్ తయారవుతూ ఉంటాయి. సో ఆ రకంగా చిన్న ఏజ్ తో లిమిట్ లేకుండా ఇది ఎవరికన్నా రావచ్చు. ఏజింగ్ ప్రాసెస్ లో ఇది ఏ విధంగా మోకాలు నొప్పులు వస్తాయని అంటే మనకు బోన్ హెల్త్ మెయింటైన్ చేయాల్సిన ఏకైక ఆర్గన్ కిడ్నీ. సో కిడ్నీ బోన్ మ్యారో డెవలప్ చేస్తుంది. అంటే బోన్ మ్యారో అంటే ములుగు, మన లోపల ఉండే బోన్ మ్యారో. సో ఆ బోన్ మ్యారో కరెక్ట్ గా మెయింటైన్ అవుతే జిగురు ఇవన్నీ కూడా కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల ఏజింగ్ ప్రాసెస్ లో కిడ్నీ హెల్త్ తగ్గుతున్న కొద్దీ బోన్స్, జాయింట్స్, ల్యూబ్రికేషన్ లెవెల్స్ తగ్గిపోయి వాళ్ళకి ఏజింగ్ ప్రాసెస్ లో వచ్చే కామన్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో అది ఏజింగ్ ప్రాసెస్ లో వచ్చేది. మన పూర్వీకులకైతే ఏజ్ పెరిగినా కూడా అంత ఈజీగా వచ్చేది కాదు. 80s, 90s, 100sలో వాళ్ళకి ఆ సమస్య వచ్చేది. అప్పటి వరకు అది వచ్చే సమస్య లేదు. ఎందుకంటే ఏజ్లో అయినా మీరు కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకుంటే మీ మోకాలు చిప్పలు కానీ మీ వేరే జాయింట్స్ కానీ ఆరోగ్యంగా ఉంటాయి. సో ఏజ్తోని ఒక రకంగా సంబంధం లేదు. మీ ఆరోగ్యాన్ని మీరు మెయింటైన్ చేస్తే అవి చక్కగా మెయింటైన్ చేయొచ్చు. సో ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి? దీన్ని మనం ఇప్పుడున్న అందుబాటులో ఉన్న వైద్యం ఏంటి? ఇప్పుడు ఆరోగ్యం తగ్గడం వల్ల అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వల్ల దానివల్ల డ్యామేజెస్ అవుతూ ఉంటాయి శరీరంలో. ఆరోగ్యం తగ్గడం వల్ల శరీరంలో ఉన్న అసమతుల్యతలు ఏవైతే వస్తాయో వాటిని మనం డిసీజ్ అనుకుంటే, అసమతుల్యతల వల్ల శరీరంలో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు. సో మనం కేవలము నొప్పి వస్తుంది అని స్టార్టింగ్ స్టేజ్లో అంటే మనం ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో అందరం కూడా ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం, ఎవరం కూడా నార్మల్ లేము. సో ఫస్ట్ స్టేజ్ లో ఎవ్వరం కూడా పెద్దగా పెయిన్ అనేది, డిస్కంఫర్ట్ అనేది ఉండదు. 5-10 కిలోమీటర్లు వెళ్తే గానీ మనం నొప్పి అవుతుంది అని చెప్పగలం. సో అంత వెళ్ళం కాబట్టి ఇప్పుడున్న జీవన శైలిలో మనకు తెలిసే అవకాశం లేదు. సో సెకండ్ స్టేజ్ లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం 1-2 కిలోమీటర్లు కొంచెం నడిచినా చేసినా లైట్ గా మైల్డ్ గా జాయింట్ పెయిన్స్ మనం కంప్లైంట్స్ వస్తుంటాయి. చిన్నగా లైట్ గా పెయిన్ అవుతుంది, స్ప్రెయిన్ అవుతుంది అని చెప్తాం. సో సెకండ్ స్టేజ్లో కూడా పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే కొంచెం రెస్ట్ ఇచ్చినా తగ్గిపోతుంది. కానీ మెల్లిగా అది 2.5, 3 థర్డ్ స్టేజ్కి వచ్చేసింది. థర్డ్ స్టేజ్కి వస్తే
మెట్లు ఎక్కుతున్నా లేకపోతే ఏదైనా కొంచెం ఎక్కువగా ప్రెషర్ పడ్డా మనకి పెయిన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అప్పుడు Yes. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం హడావిడిగా, మనకి పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తారు. సో పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఏమవుతుంది, ఆకలి వేస్తుందని శరీరం అడిగితే ఆకలి తెలియకుండా మందులు ఇవ్వడం. అంటే పెయిన్ అనేది లోపల సమస్య ఉందని శరీరం మీకు తెలియజేస్తున్న ఒక అలారం, ఒక మెసేజ్. సో దాన్ని అర్థం చేసుకొని దాన్ని సరి చేసుకోవాలి, దానికి కావాల్సింది దానికి అందియాలి. ఏ ప్రాబ్లం వల్ల అది డ్యామేజ్ అవుతుందో దాన్ని సరి చేసుకొని దానికి కావాల్సిన మళ్ళీ సప్లిమెంటేషన్ చేసి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని ఇంకా పెంచి పోషించద్దు కదా. ఆకలి లేకుండా మందు వేసుకుంటే ఏమవుతుంది, ఇంకా సమస్య జటిలమైపోతుంది. సో ఇప్పుడు 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్కి వెళ్ళిపోతారు, కానీ మీకు తెలియకుండా వెళ్తున్నారు పెయిన్ కిల్లర్స్ వాడేసుకొని. మళ్ళీ ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్ కమిటీస్ పెయిన్ కిల్లర్స్ వాడొద్దు, దానికి మించిన పనికి మాలిన మందులు ఔషధాలు ప్రపంచంలో లేదు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 80% కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ అతిగా పెయిన్ కిల్లర్స్ వాడిన వాళ్ళే. సో ఉన్న ప్రాబ్లం అయితే తగ్గదు, అండ్ ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలు మనం తెచ్చుకుంటున్నాం. అంటే కిడ్నీ సమస్యలు వచ్చాయి అనుకోండి, మీకు యూరిక్ యాసిడ్ పెరిగిపోతా ఉంది, ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతా ఉంది, అంటే మీ మోకాలు ఇంకా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతాయి కదా. అంటే మనమే తొందరగా 4th స్టేజ్ వెళ్ళడానికి ప్రేరేపిస్తున్నాం శరీరాన్ని. 4th స్టేజ్కి వెళ్ళిపోయాక మీ పనులు మీరు చేసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది, అందరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ స్టేజ్లో కొంత ఫిజియోథెరపీయో లేకపోతే సర్జరీకి మెంటల్గా ప్రిపేర్ చేసేస్తాం. సో ఈ జాయింట్ తీసి ఇంకో జాయింట్ వేస్తామని అంటారు. సో జాయింట్ తీసి వేసారు అంటే లోపల జరుగుతున్న ఆరోగ్య సమస్యలు ఏవైతున్నాయో అవి సరైపోతాయా? లేదు. మీ అనారోగ్యం తగ్గిందా? లేదు. కేవలం సిమ్టమెటిక్ గా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవుతాయి కదా. మోకాళ్ళ నొప్పి ప్రాబ్లం వస్తే మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ ఉంటుంది. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందా అనే దానికి ట్రీట్మెంట్ లేదు. అసలు ఆరోగ్య సమస్యను కానీ అసలు డిసీజ్ ని మనం ఏమీ చేయట్లేదు. కేవలం సిమ్టమ్స్ తెలియకుండా మళ్ళీ ఇక్కడ కూడా అదే రియాక్టివ్ ట్రీట్మెంట్. సో దీన్ని చేయడం వల్ల సక్సెస్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి, జీవితకాలం ఇంకా మనం ఒక రకంగా ఆధారపడి జీవించాల్సిందే. సక్సెస్ అవ్వకపోకుండా ఉండడానికి ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అని అంటే ICMR కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఎందుకు ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యం వైపు ఇప్పుడు ప్రపంచాన్ని తీసుకెళ్తుందంటే రీజన్ అదే, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అంటే ఏ చిన్న సర్జరీ చేయించుకున్నా యాంటీబయాటిక్ ఇవ్వకుండా ఆ సర్జరీ క్లియర్ అవ్వదు. సో మీకు ఆ చేసిన కుట్లు వేసారు అవన్నీ డ్యామేజ్ అయ్యాయి కదా సర్జరీ వల్ల, అవన్నీ మానుకోవడానికి యాంటీబయాటిక్స్ వాడాలి. సో 2018 రిపోర్ట్లోనే 3 యాంటీబయాటిక్స్ పడట్లేదు, వికటించి చనిపోతున్నారు. ఇప్పుడున్న నాకు తెలిసి ఎవరికి యాంటీబయాటిక్స్ పడట్లేదు. సో సర్జరీయే పరిష్కారం అనుకునే వాళ్ళకి ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. ఎందుకంటే యాంటీబయాటిక్స్ పడకపోవడం వల్ల, అంటే డాక్టర్ చాలా మంచి స్కిల్డ్ డాక్టర్ ఉండొచ్చు, ఎంత మంచి సర్జన్ ఉన్నా యాంటీబయాటిక్స్ పడకపోతే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అది ఒక రకంగా అది కూడా పరిష్కారం కాదు, ఇంకా కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి. 5th స్టేజ్లో పూర్తిగా అరిగిపోయి ఇంకా పనులు ఏం చేసుకోలేక, లేదా జాయింట్స్ బెండ్ అయిపోయి ఏదో చిన్న పనులు చేసుకోవడానికి మీరు హెల్ప్ అవుతారు. సో ఆ విధంగా మనకి ఇదేం ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు, కానీ మిమ్మల్ని ఒక రకంగా డిసేబుల్డ్ చేసే వ్యాధి. సో ఏ విధమైన పరిష్కారం ఉంది ప్రపంచవ్యాప్తంగా, WHO దీని మీద స్పెషల్గా రీసెర్చ్ కండక్ట్ చేసి ఏ విధమైన పరిష్కారం ట్రెడిషనల్ మెడిసిన్లో ఉంది అనే విషయాన్ని చెప్తాం. అంటే ఇక్కడ రోగాన్ని ట్రీట్ చేయడమే కాదు, ఆరోగ్యాన్ని సరిచేయడం ఫస్ట్ ప్రాథమికంగా ఇంపార్టెంట్. అంటే కీళ్ళవాతం వలన, యూరిక్ యాసిడ్ వలన, ఇన్ఫ్లమేషన్ వలన, ఎందువల్ల ఇది వచ్చింది, దాన్ని ఫస్ట్ ఆరోగ్యాన్ని సరిచేయడం, రోగాన్ని మూలాల నుంచి నయం చేయడం. అంటే దీనివల్ల జరిగిన ఈ అనారోగ్య సమస్యల వల్ల, ఆరోగ్యంలో వచ్చిన తేడా వల్ల మీకు కాల్షియం ఎంత తగ్గిపోయింది, జిగురు ఎంత తగ్గిపోయింది, అండ్ దీంట్లో ఎంత డీజనరేట్ అయిపోయాయి సెల్స్. సో స్టెమ్ సెల్ థెరపీ కానీ, న్యూట్రిషనల్ మెడికేషన్ కానీ, హర్బల్ మెడిసిన్స్ కానీ ఇచ్చి ఆరోగ్యాన్ని, అంటే అనారోగ్యాన్ని కూడా సరిచేయడం. సో దాని తర్వాత ఇప్పుడు 4th స్టేజ్ దాటిపోయాక వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు 3rd స్టేజ్ పేషెంట్స్ ఎవరైనా నా దగ్గర వస్తే వాళ్ళకి నేను ట్రీట్మెంట్ కూడా చెప్పను, కేవలం మీ ఆహారము, జీవనశైలి, బేసిక్ మెడికేషన్, ఎక్సర్సైజ్, సెల్ఫ్ ట్రీట్మెంట్ చెప్పి పంపించేస్తాను. అలాంటి వాళ్ళు 70 to 80% పేషెంట్స్ వస్తారు నా దగ్గర. వాళ్ళకి ఒక 3 to 6 monthsలో పూర్తిగా మళ్ళీ నయం అయిపోయింది సార్ అని వాళ్ళే హ్యాపీగా వస్తారు. కానీ ఒక 20-30% పేషెంట్స్ 4th స్టేజ్లోనో 5th స్టేజ్లోనో వస్తారు. అలాంటి వాళ్ళకి 4th స్టేజ్లో వచ్చిన వాళ్ళకి మొబిలిటీ కొంచెం సమస్య అవుతుంది. సో వాళ్ళకి అప్పుడప్పుడు ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాను, నాన్ సర్జికల్గా. ఎందుకంటే జాయింట్ బెండ్ అయిపోయి అలైన్మెంట్ తేడా అయిపోవడము, జాయింట్ మొత్తం పూర్తిగా టచ్ అయిపోవడము,
ఇలాంటివి కొన్ని సమస్యలు వస్తాయి, అడిషనల్ కాంప్లికేషన్. సో ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి. సో కొంతమందిని బెడ్ రెస్ట్లో ఉంచి మన దగ్గర ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని వాళ్ళకి అలైన్మెంట్ ప్రాబ్లమ్స్, అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా, డిఫరెంట్ టైప్ ఆఫ్ బోన్ అలైన్మెంట్ ట్రీట్మెంట్స్ ద్వారా, రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా మ్యాక్సిమం నాన్ సర్జికల్గా కరెక్షన్స్ చేస్తూ వాళ్ళని మనం స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ మీద దాని మీద పెడతాం. సో అలా 87 ఏజ్లో, నేను లాస్ట్ చేసింది 87 ఏజ్లో కూడా మోకాలు చిప్పలు రీజనరేట్ అయ్యి మళ్ళీ వాళ్ళు హ్యాపీగా, అంటే జాయింట్స్ బెండ్ అయిపోయిన వాళ్ళ గురించి కూడా చెప్తాను. వాళ్ళు నార్మల్ షేప్ కోల్పోయినారు, వాళ్ళని నేను స్ట్రైట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు తట్టుకునే ఏజ్ కాదు వాళ్ళకి. సో జాయింట్స్ బెండ్ అయినా కూడా, బోవైన్ లెగ్స్ వచ్చినా కూడా వాళ్ళకి చిన్న నొప్పి బాధ కూడా కలగకుండా, నేను ఇప్పుడు కొన్ని ఒక్క నిమిషం కూడా నేను నిల్చోలేని కండిషన్లో ఉన్న వాళ్ళని, నేను ఇప్పుడు 2 గంటలైనా నేను నిల్చోగలుగుతున్నాను, నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. అంటే వాళ్ళని మళ్ళీ ఎట్లా పుట్టారో అట్లయితే చేయలేం కదా, ఎంత డ్యామేజ్ అయినా ఆ డ్యామేజ్లోనే ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు. అర్థమైంది కదమ్మా. అండ్ వాళ్ళకి ప్రతి పేషెంట్కి సస్టైనబుల్ రిజల్ట్ తేవాలనేదే మా గోల్. సస్టైనబుల్ రిజల్ట్స్ అంటే మళ్ళీ ఇది తిరగబడద్దు, ఇదే కాకుండా వేరే సమస్య రాకూడదు. సో ఇది ఒక జీవనశైలి వ్యాధే కాబట్టి వాళ్ళు, నా పని ఏంటి, నేను సర్వీసింగ్ చేస్తున్నాను, మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. సో పేషెంట్స్కి మళ్ళీ స్పెషల్ కౌన్సిలింగ్ ఇచ్చి ఏం తినాలి, ఏం తినకూడదు, మీ జీవన శైలి కానీ, మీ మానసిక ఒత్తిడిని కానీ, ఇవన్నీ ఎలా మీరు రోజువారీగా చేయాలి అంటే సెల్ఫ్ హెల్త్ కేర్ వాళ్ళకి నేర్పిస్తాం. సో అలా పాటించిన వాళ్ళు 10-15 సంవత్సరాలైనా కూడా వాళ్ళకు ఉన్న సమస్య తిరగబడలేదు. అండ్ 90% రోగాలకు కూడా అదే మూలం కాబట్టి వాళ్ళకి వేరే ఆరోగ్య సమస్యలు కూడా రావట్లేదు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సో 90% పేషెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, సార్ నేను ఇవన్నీ పాటించలేదు, ఈ మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చాయి, అందు గురించి మిమ్మల్ని ఒకసారి కలిసిపోదామని వచ్చాం. సో అలాంటి వాళ్ళకి ఈజీగా ఈ మెడికేషన్ వాడండి, డైట్ మెయింటైన్ చేయండి, తగ్గిపోతుందని చెప్తున్నారు. అంత క్లారిటీతో వస్తున్నారు పేషెంట్స్. సో మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చిందంటే మన శరీరంలో ఏదో జరుగుతుంది, ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉంది. సో దానివల్ల ఇక్కడ ఆ ప్రాబ్లం ట్రిగర్ అవుతుంది. అయితే మీ దగ్గరికి మోకాళ్ళ నొప్పుల సమస్యతో వచ్చిన వాళ్ళకి అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు, అంటే ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది, సో దానివల్ల ఇది ఎలా వస్తుందని తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. సో దానివల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోవడమే కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో ఇంకా ఎవరైనా ఆపరేషన్ జరిగిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తూ వచ్చిన వాళ్ళకు కూడా సో ఎందువల్ల వస్తుంది అనేది కనుక్కొని దానికి ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందని చాలా చక్కగా చెప్పారండి. సో 87 ఏజ్లో వచ్చిన వాళ్ళని కూడా మీరు మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి తగ్గించారంటే నిజంగానే అభినందించాలి డాక్టర్ గారు. సో ఈ వైద్యం అంటే మీరు అన్నట్లుగా ఎటువంటి మందులు లేకుండా పూర్తిగా న్యాచురల్ వేస్లో, వాక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ వేస్లో తగ్గిస్తారు కాబట్టి సో అందరు కూడా మొగ్గు చూపుతారు. సో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ ప్రాబ్లంతో, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చిందంటే అది కేవలం మోకాళ్ళకు వచ్చే సమస్య కాదండి. సో బాడీలో ఏదో ప్రాబ్లం ఉండబట్టి ఈ సమస్య అనేది వస్తుంది. సో ఇక్కడికి వస్తే కనుక డాక్టర్ గారు అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. సో మీకు ఏదైనా సమస్య ఉన్నా, సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డాక్టర్ గారికి కాల్ చేయండి. సో ఖచ్చితంగా సొల్యూషన్ అనేది లభిస్తుంది. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.